నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ బలోపేతం తథ్యం అని జనసేన ఇన్ఛార్జ్ అళహరి సుధాకర్ జోష్యం చెప్పారు. మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న అడ్వకేట్ గుర్రంకొండ సర్దార్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి కావలిలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గురువారం సర్దార్ను జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. త్వరలోనే అధికారికంగా లీగల్ సెల్ అధ్యక్షుడిగా ప్రకటిస్తామని చెప్పారు. ఇంకా యువత పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జనసేన కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా న్యాయ సలహాదారుడు సర్దార్ అందుబాటులో ఉంటారన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మరియు అడ్వకేట్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఎప్పటి నుండో అళహరి సుధాకర్ గారితో మాకున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. నేను సార్ని పేరు పెట్టి పిలవను, కానీ మా గురువు గారు అనే పదంతో నేను సంబోధిస్తాను. ఆయన జీవితం, ఆయన చేసిన పనులు, ఆయన వెళ్తున్న విధానం ఏ రాజకీయ నాయకుడు కూడా విమర్శించలేని ఎంతో ఉన్నతమైన జీవితాన్ని ఆయన జీవిస్తూ ఆయన చూపించే విధానాన్ని బట్టి ఆయనను నేను గురువుగారిగా అంగీకరించాను. ఆయనే మా గురువుగారిని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నెల్లూరులో నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన నాటి నుంచి సార్తో ఎంతో అనుబంధం ఉంది. అదేవిధంగా నా రాజకీయ నేపథ్యం మీకు తెలియచేయాలనుకుంటున్నాను. నేను ఆమ్ ఆద్మీ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. తరువాత రాజీనామా చేయడం జరిగింది. తద్వారా ఎప్పటి నుంచో సారు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా నేను ఫాలో అవుతూ సారుతో స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తూ నేను ముందుకు కొనసాగుతూ నేను నడిచే వ్యక్తిని. అయితే సారు ఆహ్వానం మేరకు ఈరోజు ఆయన గురువుగా భావించిన నేను ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఆయన ఆహ్వానాన్ని నేను ఎంతగానో అది గొప్ప విషయంగా భావించి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం, జనసేన అగ్రస్థానంలో ఉన్న నాయకత్వం అందరూ కూడా చేస్తున్న పనులన్నింటినీ కూడా ఎంతగానో జనాదరణ కలిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. అటువంటి కార్యక్రమాలకు నేను ఆకర్షితులున్నాయి. అదేవిధంగా అళహరి సుధాకర్ గారి నాయకత్వం పనిచేయడానికి సిద్ధమై నేను ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సారు నాకు అప్పగించిన కావలి నియోజకవర్గ జనసేన పార్టీ లీగల్ ఇన్ఛార్జిగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను. ఆ అప్పగించిన బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తిస్తూ కావలి నియోజకవర్గంలో ఉన్న జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి న్యాయపరంగా సహాయాన్ని, న్యాయపరంగా ఏదేమైనా ఇటువంటి పరిస్థితుల్లో కూడా బలమైన సపోర్టుని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా అళహరి సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గంలో దినదినాభివృద్ధి చెందుతూ పార్టీని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కరి ఇంటికి చేరే విధంగా ఆయన తీసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అయితేనేమి, ఫారెస్ట్ మంత్రిగా అయితేనేమి, వివిధ శాఖలు ఆయన నిర్వహిస్తున్నటువంటి ప్రతి శాఖకి వన్నె తెచ్చే విధంగా చేస్తూ ప్రజల్లోకి ప్రతి ఇంటికి చొచ్చుకెళ్లే విధంగా ఎంతో అభివృద్ధి చేస్తూ ఇండియాలోనే మొట్టమొదటి స్థానంలో గ్రామీణాభివృద్ధి శాఖ పెట్టినటువంటి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఎంతోమంది అప్రోచ్ అవ్వడం జరిగింది. అదే తరుణంలో సర్దారు నాకు నెల్లూరు నుంచే పరిచయం ఉంది. ఒక అడ్వకేట్గా తన ఫ్యామిలీ కూడా నెల్లూరులోనే ఉండేది. ఆ మధ్య ఆమ్ ఆద్మీ పార్టీలో జిల్లా
నా అధ్యక్షుడిగా చేసినప్పటి నుంచి కూడా చేసింది కూడా నాకు తెలుసు. తను ఎంత విధంగా కష్టపడింది, కమిటెడ్గా ఏ విధంగా ఉంటాడనేది కూడా నాకు తెలుసు. యాదృచ్ఛికమో మా భాగ్యమో తెలియదు కానీ మంచి వ్యక్తి కావలికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. కావలిలో ఫ్యామిలీ షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత నన్ను అప్రోచ్ అవ్వడం, అతన్ని ఎలాగో దానికి రిజైన్ చేశాను కాబట్టి పొలిటికల్గా నేను దూరంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడప్పుడే జాయిన్ అవ్వను అనుకుంటా మాట్లాడడం జరిగింది. ఇక్కడ లీగల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. జనసేన పార్టీకి కూడా లీగల్గా లోకల్గా ఒక నుండి అందరికి అందుబాటులో ఉంటారనేసి కేవలం రాజకీయ పరంగా కాకుండా కానీ లీగల్ పరంగా నేను జనసేనలోకి తప్పకుండా రావాలనేది ఆహ్వానించడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు జనసేనలో జాయిన్ అవటం వెల్కమ్ చెప్తూ మా జనసేన పార్టీ ఎప్పుడూ మీకు వెళ్ళవెళ్ళ సహాయ సహకారాలు అందిస్తుందని, అదేవిధంగా జన సైనికుడికి కిందని ఉన్న స్థాయి నుంచి పై వరకు ప్రతి ఒక్కరికి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా లీగల్గా వచ్చినా కానీ స్పందిస్తారు తప్పకుండా. అదేవిధంగా మీరు స్పందిస్తూ అర్ధరాత్రి అపరాత్రులు అనకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా అనేక మంది కూడా అంటే ఫస్ట్ సర్దార్ ఒక్కరే జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వారి ఆధ్వర్యంలో ఉన్న చాలామంది కూడా ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంగా చేసుకొని ఇంకా చాలామంది జనసేన పార్టీలోకి రావాలని ఉత్సాహంగా ఉన్నారు. దాన్ని వేరే కార్యక్రమం ఫస్ట్ ఒక అధ్యక్షులుగా దీన్ని ఒకరిని ఈరోజుతో స్టార్ట్ చేసుకొని సింపుల్గా జాయిన్ చేసుకోవడం జరిగింది. తర్వాత చాలామందితో రాబోయే రోజుల్లో పెద్ద సభలాగా పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఆ రోజు అనేక మందిని పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.